సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నట్టు పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటుంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్ లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, ఆ కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను జెన్యున్ చెప్పా, హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను నేను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ గా సెంటర్డ్ గా లేను, కొంచెం ఆఫ్ లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా సరే టు జస్ట్ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని షట్ చేసాను అని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, కొన్ని మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్ లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లు ఇంత మిస్అప్ అయితే ఎంత బాధపడతాను నేను. యా సారీ. Anyways, what I wanted to say is it's a very unfortunate accident, and also genuinely I'm a believer in అంటే బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోటి కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాను. దానికి మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు దుడిచేసుకుని అలా కాకుండా మిగతాలా కాకుండా మనం జెన్యూన్ అయినా చేద్దాం. కానీ ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్ గా లేను సార్, ఎలా ఉంటాను సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. ఓకే మీరందరూ నాకు వదిలేదు అసలు ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను. వద్దు, I will take care of them very well. Now, okay, let me complete, please. It's my only request. నేను ఒక ఫ్లో లో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా టెల్ యూ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్ లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్ గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ to repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate thing. It's an unfortunate accident which nobody is at fault. Genuinely speaking, nobody is at fault. Andaru worked with their best intention. Genuinely, ఇదే ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్పు అవుతుంది. ఆన్ హ్యూమన్ స్కేల్ అందరూ did the best efforts, including ఒక అంటే నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. కానీ నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుంటే నేను చాలా ఫీల్ అయ్యా. పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేశాను సార్, ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్, సారీ సార్ అని అంటే నాకు కూడా బాధగా ఉంది. సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు, నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్ తో సినిమా చేశా. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నోబడీ టు బి బ్లేమ్. I genuinely think there's nobody to be blamed, and I'm here not to blame anybody. I'm not here to
be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry, and I'm very thankful for all that. This is just to state, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of communication gaps, and thinking that, and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility, and when it's damaged overnight, in one evening, for a number of years, I've earned this respect after 21, 22 years of work, and overnight when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that please don't get it onto me. It is only my personal expression, but it's not against anyone, because I genuinely don't want to. It's not personal to anyone, and I just want to say that 3 years of my life I've put into this film, and it means everything to me. And I went to see this movie in the theater, and I've been to the same theater 20, 30 times in my life before, and there is also information that I've been very irresponsible going to the theater without any permission, which is not true at all. There has been, I'd like to be clear with these words because I don't want to misinterpret any words. What should I do now? Yeah. Okay, the theater has sought permission, and I've been there, and right in front of my eyes, there's police people who are clearing the way, so I was going by their direction. In fact, if there's no permission, they'll tell us that, sir, we don't have permission, please return back. And I'm a law-abiding citizen, and I would have followed that. So nothing of that information was given to me. So I was following as per their guidance, and we went inside, and there was a lot of crowd, and it was no road show, it was no procession. It's just crowd outside the theater, right outside the theater, just a couple of maybe meters and yards outside the theater. I just wave my hands because that's the respect when hundreds of people come to see you. It's my basic respect that I wave my hands. And only it comes to a point where your car cannot move, and that's when you get up and you wave your hands, because all the bouncers, management, police, a lot of people say, sir, when you wave your hand is when they all cool off and they go. This happens to every celebrity, every leader, everybody knows that. The moment you raise, they see you, they all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts giving, and they started clearing up. Because there's so much crowd over the car, it is a point where I had to come up and wave everybody so that they clear the way out for me. They did clear the way, and we did move inside the theater. And after watching after we started watching the movie, within few minutes, maybe I don't know, remember the time, but within some time, they came and told me, sir, there's uncontrollable crowd outside the theater. You have to please vacate. I said 100% okay. No police personnel, nobody ever told me. It was just told by one or two of my managing people. It is a dark, so I didn't even exactly have details of who even told me. It was one of my managers only. It was no police for sure. Nobody even approached me. Nobody communicated to me. They just said there's overcrowd outside. We have to leave right now. And I left the crowd. And after leaving the crowd, I came back home. And next day, I came to know that there was a lady and there was a child